మోసగాళ్లు. పూర్వం ఇద్దరు మోసగాళ్లు ఉండేవారు. వారు తమను తాము పవిత్ర పురుషులుగా నటిస్తూ అమాయక ప్రజలకు నిరుపయోగమైన తాయెత్తులను అమ్మి మంచి జీవనం సాగించేవారు. ఈ తాయెత్తులు దురదృష్టాన్ని పారద్రోలుతాయని మరియు ఏదైనా వ్యాధిని నయం చేస్తాయని వాగ్దానాలు చేసేవారు. కొంతకాలమంతా బాగానే జరిగింది మరియు వారి సంపాదన చాలా బాగుండేది. మరియు మా ఇద్దరు మోసగాళ్లు ఏ ప్రదేశంలోనూ ఎక్కువ కాలం ఉండకుండా మరియు ఖచ్చితంగా ఒకే పట్టణాన్ని రెండుసార్లు సందర్శించకుండా జాగ్రత్త పడేవారు. అప్పుడు ఒక రోజు వచ్చింది. అది చాలా బాగా ప్రారంభమైంది. చాలామంది ప్రజలు అదృష్ట తాయెత్తుల కోసం తమ డబ్బునివ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాని గుంపులో ఒక సందర్శకుడున్నాడు. అతను కొన్ని నెలల క్రితం ఈ మోసగాళ్లచే మోసగించబడ్డాడు. అతను వెంటనే వారిని మోసం మరియు జిత్తులమారిగా ఆరోపించాడు. మరియు ఒక మళ్లింపును స్వాగతించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండే గుంపు వెంటనే కుళ్ళిన కూరగాయలు మరియు వారికి దొరికిన మరేదైనా వస్తువులతో ఇద్దరు మోసగాళ్లను కొట్టడం ప్రారంభించింది. చిందరవందరగా మరియు గాయపడిన ఇద్దరు మోసగాళ్లు ఆ పట్టణం నుండి పారిపోయినందుకు సంతోషించాడు మరియు ప్రజలను మోసగించడానికి మెరుగైన పథకం గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చిందని వారు గ్రహించారు. వివిధ ఆలోచనల అవకాశాల గురించి వాదించిన తరువాత ఇద్దరు మోసగాళ్లు విడిపోయారు. చివరికి మొదటి మోసగాడు చాలా మైళ్ల దూరంలో ఉన్న ఒక చిన్న పట్టణానికి వచ్చాడు. ఇక్కడ అతను బహిరంగ ప్రదేశంలో కూర్చున్నాడు మరియు మూసిన కళ్లతో ధ్యానంలో లోతుగా ఉన్నట్లుగా కనిపించాడు. త్వరలోనే ఈ పవిత్ర పురుషుడి చుట్టూ ఒక గుంపు గుమిగూడింది. అతను ఎవరో మరియు ఎక్కడి నుండి వచ్చాడో తెలుసుకోవాలనే ఉత్సుకతతో. అతను కళ్ళు తెరవగానే అతనిపై ప్రశ్నల వర్షం కురిసింది మరియు చాలామంది అతని సహాయం మరియు మార్గదర్శకత్వం కోసం అడిగారు. ఆ మోసగాడు గుంపుతో నెమ్మదిగా మాట్లాడాడు. నా స్నేహితులారా, మీకు ఏది బాధించినా సరే, అది శరీర రోగమైనా లేదా మనసు రోగమైనా, నేను మీ అందరినీ నయం చేయగలను. దీనికి చాలామంది ప్రజలు ఈ పవిత్ర పురుషుడి నుండి సహాయం పొందడానికి ముందుకు దూకారు. కాని అతను తన చేతిని పైకెత్తాడు. నేను దానాలు కోరడం లేదు అన్నాడు అతను. కాని నేను శివుడికి ఒక ఆలయాన్ని నిర్మించాలని ఆజ్ఞాపించబడ్డాను. కాబట్టి మీరు నిజంగా భక్తులైతే ఉదారంగా ఇవ్వాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. చాలా త్వరగా అతను నాణేలతో పాటు విలువైన ఆభరణాలను కూడా ఒక కుప్పగా పోగుచేయడంలో నిమగ్నమయ్యాడు. ఆ క్షణంలో గుంపు వెనుక నుండి ఒక కేక వినిపించింది మరియు తన దారిని నెట్టుకుంటూ రెండవ మోసగాడు పవిత్ర పురుషుడిని ఎదుర్కొన్నాడు మరియు అపహాస్యం చేసే స్వరంతో అరిచాడు, వంచకుడా మరియు మోసగాడా! నీవు పవిత్ర పురుషుడివి కాదు, మంచి ప్రజలను మోసగించే చౌక దగాకోరు. అటువంటి క్రూరమైన ఆవేశానికి గుంపు వెనక్కి తగ్గింది మరియు కొందరు ఆ చొరబాటుదారుణ్ణి పట్టుకోవడానికి చేతులు వేసి ఉండేవారు. కాని పవిత్ర పురుషుడు కేవలం తన చేతిని పైకెత్తి వారిని ఆపాడు. నా ఆరోపణ చేసినవాడిని తాకవద్దు, కాని నా వంటి పవిత్ర పురుషుడిని దూషించినందుకు శిక్షను మీకు చూపిస్తాను అన్నాడు అతను. దానితో పవిత్ర పురుషుడు ఒక గిన్నె నిండా నీరు తీసుకుని తన అరచేతిలో కొంత చిలకరించి కొన్ని మర్మమైన పదాలను గుసగుసలాడాడు. తరువాత లేచి నిలబడి తన నిందకుడిపై నీటిని చిలకరించాడు. అతను వెంటనే బలంగా నేలపై పడిపోయాడు. గుంపు నుండి అతను చనిపోయాడు అని కేకలు వినిపించాయి మరియు ప్రతి ఒక్కరూ భయంతో ఆ శరీరం వైపు చూశారు. కాని దయగల వ్యక్తులలో కొందరు పవిత్ర పురుషుడిని ఆ తప్పు చేసినవాడిని తిరిగి బతికించమని వేడుకున్నారు. పవిత్ర పురుషుడు పశ్చాత్తాపం చెందినట్లుగా కనిపించాడు, ఎందుకంటే అతను మళ్లీ ఆ శవంపై నీటిని చిలకరించాడు మరియు మళ్లీ ఏదో గుసగుసలాడాడు. దానితో ఆ శవం ప్రాణం పోసుకుని నెమ్మదిగా తన కాళ్లపైకి లేచి కనపడకుండా తడబడుతూ వెళ్ళిపోయాడు. తరువాతి ఉదయం పవిత్ర పురుషుడు మరియు శవం పట్టణం వెలుపల కలుసుకున్నారు మరియు గుంపు అందించిన ఆదాయాల గురించి సంతోషించారు. కాబట్టి వృత్తిపరమైన అహంకారంతో వారు తదుపరి పట్టణానికి వెళ్లారు. కాని ఒక వ్యక్తిని తిరిగి బతికించడం అనే అద్భుతం వారికి ముందే చేరింది మరియు వారు మళ్లీ అదే నాటకం ఆడటానికి ప్రయత్నించినప్పుడు వారికి లభించిన ఏకైక సహకారం భారీ జైలు శిక్ష.